ఇక్కడ ఏమన్నారు, బిడ్డ ఓడిపోతే 6 నెలల్లోనే ఎమ్మెల్సీని చేశారు. దళితులు బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా? బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాలా? మాజీ సీఎం అలాంటి పథకాలే పెట్టారు. ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చారు. కులం వల్ల గుర్తింపు రాదు, చదువుతూనే వస్తుందని చెప్పారు. సరే, మంచి మాట చెప్పారు, కాదంటలేదు. కానీ మీరు ఏమంటున్నారు, ఆయన బర్రెలు గొర్రెలు పెంచుకోమని బతకమని చెప్పి అన్నాడు అని చెప్పి మీరు అంటున్నారు. మరి ఉద్యోగాలు అడిగితే ఏదో స్కీమ్ పేరుతో డబ్బులు తీసుకోండి, అంతేగాని ఉద్యోగాలు అడగండి అని చెప్పి అన్నారని మీరు చెప్తున్నారు. మరి మీరు వచ్చాక ఏం మార్చారు దీన్ని? నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సి వస్తుందని, నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందని, జాబ్స్ ఇవ్వాల్సి వస్తుందని రాజీవ్ వికాస పేరుతో ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా మీరు. ఆ స్కీమ్లో మళ్ళీ బోల్డ్ బొక్కలు ఉన్నాయి. ఆ స్కీమ్ ఏంటి మరి? వాళ్ళని మీరు బిజినెస్లు పెట్టుకోండి, మేము లోన్లు ఇస్తాం, ఉద్యోగాల కోసం వెయిట్ చేయకండి అని మీరు చెప్పిందే కదా ఆ స్కీమ్ కూడా. నిరుద్యోగ వృత్తికి పంగనామం పెట్టిన స్కీమే కదా అది కూడా. నిరుద్యోగ వృత్తి ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఏం చేశారు మీరు? నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు, అంతమందికి మనం నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము, అదేదో వీళ్ళందరినీ రాజీవ్ వికాసం అప్లై చేసుకోమని చెప్తాం, అందరూ అప్లై చేసుకుంటారు. ఈ అప్లై చేసుకొని ఆ గొడవలో యువ వికాసం డబ్బులు వాటి కోసం ఆ కంగారులో వీళ్ళు ఎవరు మనల్ని నిరుద్యోగ వృత్తి అడగరు అనేది మీ ప్లాను. అంతేగా, దానికోసమేగా మీరు నిరుద్యోగ వృత్తి తీసుకొచ్చింది, రాజీవ్ వికాసం తీసుకొచ్చింది. ప్రతిసారి కేసీఆర్ కన్నా నేను బాగా చేశా ఎందుకండి ఆయనతో పోల్చుకుంటారు? కేసీఆర్ పని అయిపోయింది కదా, ఆయన తీసి పక్కనే చేశాం కదా మనం. ఇంకా నేను కేసీఆర్ కన్నా బాగా చేశాను నేను తోపని చెప్పుకుంటే ఎవరన్నా గొప్పోళ్ళతో పోల్చుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నామంటే ఎవడో మన ఇంటి పక్కోడో మన పక్క ఎవడో చూసి అరే వాళ్ళ బెంచ్ కొనుక్కోవాలరా మనం అనుకుంటాం, కానీ అరే వీళ్ళ సైకిల్ కొనుక్కోవాలని మనం ఎవరు అనుకుంటాం ఎవరన్నా? వాళ్ళ యొక్క 2 అంతస్తుల బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటాం, కానీ ఎవడన్నా మనం రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకోవాలరా అనుకుంటామా? మీరు ఎందుకు ప్రతిసారి కేసీఆర్తో పోల్చుకుంటారు? కేసీఆర్ కన్నా నేను బాగా చేశా. కేసీఆర్ కన్నా నువ్వు బాగా చేస్తావనే కదా నిన్ను తీసుకొచ్చింది. పోనీ నువ్వు నేను బాగా చేశా ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వేం చేయట్లేదు కాబట్టి. నిజంగా చేసేవాడు నేను చేశా అని చెప్పుకోడు, ఎప్పుడు చేసుకుంటూ వెళ్తాడు వాడి పనాడు. ప్రతిసారి కేసీఆర్ కన్నా నేను బాగా చేశా అని పదే పదే నువ్వు గుర్తు చేస్తున్నావంటే నీకే డౌట్ ఉంది నువ్వు కేసీఆర్ కన్నా బాగా చేయట్లేదని. ఇదిగో ఇంకేమన్నారు చూద్దాం ఒకసారి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాలకే ప్రాధాన్యం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీగా ఓడిపోయిన 6 నెలలకే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, గ్రూప్ 1, 2 డిఎస్సి నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేశారని విమర్శించారు. తాము అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలను ఇచ్చామని, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో 1,00,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కిందటి సంవత్సరం ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో చదివి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ తదితర విభాగాల్లో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం హైదరాబాద్లోని బాబు జగజ్జీవన్ రావు భవన్లో ముఖ్యమంత్రి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అప్పటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ప్రకటించని నిరుద్యోగులు ఆందోళన చేస్తే వివిధ స్కీముల ద్వారా రుణాలు ఇస్తామని తీసుకుని సలహా ఇచ్చారు. డిగ్రీలు పీజీలు పూర్తి చేసిన వారిని చెప్పులు కుట్టాలా, చేపలు పట్టాలా, ఎస్టీ యువకులను పందులను పెంచనంటూ సలహా ఇచ్చారు. గ్రూప్ 1కు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇద్దామనుకునే లోపే నోటికాడ కూడు లాగేసినట్టు కోర్టు కేసులు వేయించారు. వారిని నిలదీయండి. వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తే అభ్యర్థులు పరీక్షలు రాస్తారు. ఉద్యోగాలు రాని వారు ప్రత్యామ్నాయాలు ఎంచుకుంటారు. నోటిఫికేషన్లతో మభ్యపెడితే వారి సమయం వృధా అవుతుంది, వయస్సు పెరుగుతుంది. సమయం వృధా కాకుండా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ చేపట్టామని సీఎం వివరించారు. ఆకర్షణలు మళ్ళొద్దు, 10 ఏళ్ళు కష్టపడండి. జీవితంలో మీరు తొలిమెట్టు ఎక్కుతున్నారు. చదువుకోకుండా పక్కదారి పట్టించే ప్రలోభాలు ఉంటాయి. వాటికి లోను కాకుండా కష్టపడి కెరీర్లో రాణించండి. 10 ఏళ్ళు గట్టిగా నిలబడితే చాలు. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారు. ఏమన్నా అవ్వండి మీరు. స్టూడెంట్స్కి నా విజ్ఞప్తి, మీరు ఏమన్నా అవ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాత్రం అవ్వకండి దయచేసి. రాజకీయం అప్పట్లో అనేవాళ్ళు కదా, రాజకీయం అంటేనే రచ్చ. అప్పట్లో రచ్చ అనేవాళ్ళు, ఇప్పుడు ఇంకా రొచ్చ అయిపోయింది రాజకీయం అంటే. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఎప్పుడు సార్ తెచ్చేది మీరు? తెస్తున్నామని చెప్తున్నారు, ఎప్పుడు తెస్తున్నారు? గురుకులాల విద్యార్థుల పరిస్థితి ఎంత దీనంగా ఉందో తెలుసా ఈ రోజుకి కూడా. మీరు మాటల ప్రభుత్వం కనపడుతుంది, చేతల ప్రభుత్వం కనపడుతున్నా మాకైతే. ఇదిగో
సమీకృత గురుకుల పాఠశాలల పేరుతో 25,000 కోట్ల వృధా చేస్తున్నారంటూ ఒక రాజకీయ పార్టీ చెందిన పత్రిక విమర్శలు చేసింది. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సంక్షేమాన్ని చిన్నచూపు చేశారు. ఇప్పుడు మేము సంక్షోభాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నామని ఆయన వివరించారట. భట్టి గారు ఏమంటారు? గత ప్రభుత్వంలో వసతి గృహాలంటే ఫంక్షన్ హాళ్ళు, రైస్ మిల్లులే. ఇప్పుడు అవి కూడా లేవు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. 10ల సంఖ్యలో సంక్షేమ గృహాలను ప్రారంభించామంటూ ఘనంగా ప్రకటించింది. సంక్షేమ వసతి గృహాలను ఫంక్షన్ హాళ్ళు, రైస్ మిల్లులు, మూతపడిన ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. మేము రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి 40,232 కోట్లు కేటాయించాం. ఇవేమీ గత పాలకులకు అర్థం కావు. 7.5 లక్షల కోట్లు అప్పులు చేయడమే వారికి తెలుసని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఇప్పుడు సార్ మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్కి దాదాపు 40,230 కోట్లు కేటాయించారు, కానీ మీ ఎస్సీ కమిషన్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? డ్రై ఫ్రూట్స్ తినడానికి నెలకి 3 లక్షలు బిల్లు పంపిస్తున్నారు వాళ్ళు, ఓన్లీ ఫర్ డ్రై ఫ్రూట్స్. ఓఎస్డీలు ఇష్టానుసారంగా నియామకాలు జరుగుతున్నాయి అక్కడ. అవి చూసుకోండి మీరు.